హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్ళాను అని చూస్తున్నారా అండి? ఇంకెక్కడికి వెళ్తాను? కిచెన్ హబ్కి వెళ్తాను కదా, అక్కడికే వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా వీళ్ళ దగ్గర కొత్త కలెక్షన్ తోటి నిజంగా మనల్ని మనం మైపరిచిపోతూ ఉంటాం. అంత బాగుంటుంది వీళ్ళ కలెక్షన్. అసలు ఎంత బాగున్నాయంటే అష్టలక్ష్ములు కానివ్వండి, చేపలు కానివ్వండి, అండ్ నందులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఓ మై గాడ్ వావ్ అనిపిస్తుంది కదా చూస్తూ ఉంటేనే. అసలు ఎంత బాగా క్రాఫ్టింగ్ ఉంటుంది అంటే అంత బాగుంటుంది. సో నేను ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యి నేను మీకు కూడా చూపించాలి అనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటాను అనమాట. నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 3 to 4 వీడియోస్ పోస్ట్ చేశాను అనుకుంటా కిచెన్ హబ్ గురించి. బట్ ఎవ్రీ టైం తెలుసా, ఒకసారి ఉన్న వీడియోలో ఇంకొక కలెక్షన్ అసలు ఉండదు. అంత బాగుంటుంది వీళ్ళ కలెక్షన్, స్పెషల్లీ బ్రాస్ ఐటమ్స్లో అండ్ స్టీల్ ఐటమ్స్లో. సో ఈ షూట్ కూడా ఎంత ముద్దుగా ఉన్నారో అనిపించింది. అండ్ ఆ వృక్షం కూడా భలే ఉండింది. బ్యాక్ ఎండ్లో మనకి ఒక వాల్కి ఇట్లా పెట్టేసుకుంటే ఎంత నీట్గా ఉంటుంది కదా అన్నట్టు అనిపించింది అనమాట. చాలా షాప్స్ ఉన్నాయి, బట్ ఇది నాకు ఎప్పుడు వావ్ అన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఆ వినాయకుడు కూడా ఎంత బాగున్నారో కదా. ఇట్లా చిన్న చిన్నవి కూడా ఇవి అసలు మన ఇంటి లుక్కే మారిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఇలాంటివి అయితే ఇంట్లో పెట్టుకుంటుంటే ఆ కృష్ణుడు కానివ్వండి, వినాయకుడు కానివ్వండి, అసలు కొంచెం పెద్ద సైజ్ కృష్ణుడు, ప్రతి ఒక్కటి కూడా ఎంత నీట్గా ఎంత పేషెన్స్ తోటి చేశారో అనిపిస్తుంది. నిజంగా మన ఇంట్లో మంచి వైబ్ రావాలి అంటే దేవుళ్ళు కళగా ఉన్నవి పెట్టుకుంటేనే బాగుంటుంది. అంటే ఇట్లా ఎప్పుడు స్మైల్ తోటి మంచిగా కళ్ళు చెవులు ముక్కు అదంతా కూడా నీట్గా ఉన్నది పెట్టుకుంటేనే అవి చూస్తూ ఉంటే మనకి పాజిటివ్ వైబ్ అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఏనుగులు కూడా చిన్న నుంచి చిన్న సైజులో పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. అయితే నేను ఇక్కడ రేట్స్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే వీళ్ళ దగ్గర వెయిట్ని బట్టి పర్ డేకి ఇలా రేట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అంట, జస్ట్ లైక్ మన గోల్డ్ రేట్ లాగా. సో కొన్నిటికి మాత్రం అలాగే ట్యాగ్ ఉన్నదాన్ని నేను చూశాను. జస్ట్ అక్కడ పాజ్ చేసి జూమ్ చేసుకొని చూసుకుంటే మీకు రేట్స్ అనేటివి తెలిసిపోతాయి. లేదు అంటే మాత్రం వాళ్ళని మీరు కనుక్కోవాల్సిందే. ఇవన్నీ మనం ఇట్లా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అట్లా ఇవ్వడానికి అయితే భలే ఉంటుంది కదా, మన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, బట్ గిఫ్టింగ్ పర్పస్కి. అసలు ఈ శివలింగం అయితే నాకు ఎంత నచ్చిందో అండి. ఓ మై గాడ్, యాక్చువల్గా ఇది ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనేది నాకు తెలియక నేను తీసుకోలేదు, కానీ అసలు ఎంత అంటే అంత బాగా నచ్చింది నాకు. నార్మల్గా అంటారు కదా పెద్ద విగ్రహాలు అలా పెట్టుకునేటప్పుడు కొంచెం ఆలోచించాలి అనేసి, ఇంకా అందుకే ఆలోచించి ఆగిపోయాను. బట్ అదర్వైజ్ నాకు ఎంత అంటే అంత బాగా నచ్చింది అది ఆ శివలింగము. అండ్ ఈ బుద్ధ కానివ్వండి, ఈ రాముల వారు, హనుమంతుడు, ఇవన్నీ కూడా ఓ మై గాడ్ అసలు ఇంకా మాటల్లో చెప్పలేను, అంత బాగున్నాయి. ముద్దు ముద్దుగా కలగా చాలా అలా ఉన్నాయి కదా. అండ్ ఈ ఆవుదూడ కూడా ఎంత బాగుందో, పెద్దగా భలే ఉంది. మధ్యలో రాధాకృష్ణులు, అది సూపర్ అనిపించింది అనమాట నాకు. చాలా బాగా అనిపించింది. వెనక నంది కూడా భలే ఉండింది. అసలు నిజంగా హాల్లో పెట్టుకుంటేనైతే ఆ లుక్కే మారిపోతుందేమో అన్నట్టు అనిపించింది. ఇదంతా వాగడం కంటే మీరు చూసేసుకోవడం బెటర్ ఏమో. నేను ఇంకా ఎన్ని చెప్పినా కూడా అది తక్కువే అనిపిస్తుంది నాకైతే. అసలు ఆ సరస్వతీదేవి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, ఓ మై గాడ్, చిన్న వినాయకుడు చిన్న సైజులో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అండ్ హనుమంతుడు, శివుడు, ఇవన్నీ కూడా వామన అవతారం, ఇవన్నీ కూడా భలే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇవన్నీ కృష్ణుడిలో కలెక్షన్స్ అనమాట. వెనకున్నది వెంకటేశ్వర స్వామి, ఆ కృష్ణుడిలో ఇవన్నీ కలెక్షన్స్. వెయిట్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఒక్కొక్కటి ఏంటి డిఫరెన్స్ అంటే వెయిట్ డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క దానికి. అండ్ వినాయకుడు ఏదైనా స్టోర్లో కూడా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా, భలే ఉంటుంది అనిపించింది. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి అయితే బా ఎంత బాగుంటుందో అసలు. ఇట్లా తిరుపతి నుంచి వచ్చి ఇట్లా కూర్చున్నారా మన దగ్గర అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇది చూస్తూ ఉంటేనైతే. నెక్స్ట్ ఈ బుద్ధ కూడా భలే ఉండింది. అసలు ఒక మంచి మంచి ఒక ఫీల్ వస్తుందండి ఈ స్టోర్కి వెళ్తే మాత్రం. ఎవ్రీ టైమ్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక మంచి ఫీల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఈ వెంకటేశ్వర స్వామి కూడా ఎంత బాగున్నారో కదా, సూపర్ ఉంది. అండ్ మన బొజ్జగన్పయ్య బాగుంది కదా ఇది కూడా. ఇక్కడి వరకే బ్రాస్ ఐటమ్స్ అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. బట్ యా ఇవి కొత్త కలెక్షన్స్. అండ్ ఇది ఒకటి కడాయిలు కూడా బాగా అనిపించాయండి. ఫుల్ ఆఫ్ వెయిట్ ఉంది. ఒక్కొక్కటి 1 kg 1.5 kg ఉంది. 2000 అట్లా పడుతుంది. చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు ప్రతి సైజు అవైలబుల్గా ఉంది. అండ్ దానికి సెట్ అయ్యే ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇది 850 ఈచ్ ప్లేట్ అంట, దానికి ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయి. ఇవన్నీ కూడా
ఉర్లీస్ అండ్ మనకి ఇప్పుడు రైస్ వండుకోవడానికి సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకోవడానికి మనం ఇప్పుడు నార్మల్గా ఇత్తడి గిన్నెలలోనే చేసుకుంటాం కదా, అలాంటి గిన్నెలు అవన్నీ. నార్మల్గా మనం రైస్ వండుకున్నా కూడా ఇత్తడి గిన్నెలో చాలా బాగా అవుతుంది రైస్. ఇవన్నీ కూడా మనకి ఉర్లీస్, చిన్న సైజు నుంచి చిన్న సైజు, పెద్ద సైజు నుంచి పెద్ద సైజు, సర్వింగ్ బౌల్స్ ప్రతి ఒక్కటి కూడా భలే ఉంది. చిన్న బ్రాస్ బౌల్ అండ్ ఇది టంబ్లర్ కాఫీ, ఇది భలే ఉండింది అసలు. 420 రూపీస్ ఉంది ఇది. ఈచ్ సెట్ 420 రూపీస్ ఉంది. 420. అండ్ ఇందులో కొంచెం బ్రైట్ కలర్లో ఉంది, అది 375 ఎంతో ఉండిందండి. దాని పక్కనే ఉంది, చూపిస్తాను. అది అంత స్టాండర్డ్గా అనిపించలేదు, బట్ 420 మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ మనం పెళ్ళిళ్ళకి యూజ్ చేసే ఇట్లా తలంబరాలు కలపడానికి దానికి దీనికి బేసన్స్ అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, తాంబాలాలు, బేసన్స్ అట్లాంటివి కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. అండ్ మంచి కలెక్షన్ అండి. గ్లాసెస్ ఒక క్రాకరీ యూనిట్లో మాత్రం ఇవన్నీ పెట్టుకుంటే, గ్లాస్ ఐటమ్స్ కంటే బ్రాస్ పెట్టుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, ఆ లుక్ మారిపోతుంది. ఎవరు వచ్చినా కూడా ఇట్లా వావ్ అంటారు అనమాట చూసి, ఇది ఎంత బాగుంది అన్నట్టు అనుకుంటారు. అంటే ఇవి ఎక్కడన్నా దొరుకుతాయి, బట్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే ఆ క్వాలిటీ మ్యాటర్స్ అంటాం కదా, ఆ క్వాలిటీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కాపర్ బాటిల్స్ అండి, డిఫరెంట్. ఇదైతే ఎంత ముద్దుగా ఉందో, చిన్నగా భలే ఉండింది. 580 రూపీస్ ఉందన్నమాట అది. ఇవన్నీ కాపర్ బాటిల్స్ మనకి. ఇంకా కొన్ని రోజులైతే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కనుక ఏదైనా ప్లాన్ చేయొచ్చు ఇలాంటివి. ఇవన్నీ కాపర్ బాటిల్స్. ఇది గిఫ్ట్ ఐటమ్కి బాగుంటుంది కదా. అండ్ టంబ్లర్స్లోనే మనకి మీనాకారి వర్క్ అనమాట. ఇది మంచి ప్యూర్ బ్రాస్లోనే పైనుంచి జస్ట్ మీనాకారి కోటింగ్ వచ్చింది మనకి. మళ్ళీ ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళకి యూజ్ అయ్యే గద్దె పీటలు అంటాం కదా, అది సమ్వేర్ అరౌండ్ 500 నుంచి నార్మల్ పీటలు ఉన్నాయి. గద్దె పీటలు 2200 నుంచి ఈచ్ పీట అవైలబుల్గా ఉంది. అప్ టు 5000 వరకు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. ఇంకంటే హైట్, వెయిట్ అట్లా దాని అంత పట్టి అంతంత ప్రైస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవేమో చెక్క పీటలు, ప్రాపర్ చెక్క పీటలు. ఇది జస్ట్ మీనాకారి టైప్లో అనమాట. వాళ్ళు బ్రాస్ అనే అన్నారు కానీ ఏమో మరి డౌట్, జస్ట్ ఇట్లా కార్వింగ్ టైప్లో వేశారా అన్నట్టు అనిపించింది. పూజా మందిరం, చిన్న పూజా మందిరం. ఇది చెక్కపీట, ఇది గద్దెపీటలు పెళ్ళిలోకి బాగా యూజ్ అవుతాయి కదా. ఇవన్నీ కూడా మనకి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అనమాట. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అసలు వెయిట్ అయితే భలే ఉండిందండి. మంచి చికెన్ ఫ్రై చేసుకొని తింటే మాత్రం అది తిరిగిపోతుంది. ఇందులో సూపర్ ఉందనిపించింది. అండ్ ఇది గుంత పొంగనాలది, ఆల్మోస్ట్ 12 పీసెస్ అట్ ఏ టైం అయిపోతాయి. బాగుండింది ఇది కూడా. ఇవన్నీ ఏమో మనకి ప్యాన్స్, జస్ట్ ఇట్లా ఆమ్లెట్, తాలింపు ఆర్ ఇట్లా ఏదైనా బెండకాయ ఫ్రై అట్లాంటివి చేసుకోవడానికి. ఇది మంచి బిర్యానీ పాట్, సాంబార్ చేయలేం కానీ బిర్యానీ, కర్రీస్ అట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చు. అందులో కూడా 3 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా చాలా సైజెస్ ఉన్నాయి, బట్ ఈ సెట్ ఇది 3 సైజెస్. ఈచ్ పీస్ కూడా తీసుకోవచ్చు టైంలో. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్స్, లైక్ కంచు అంటాం కదా అదనమాట. దాంట్లో ఒక కైండ్ ఆఫ్ టంబ్లర్, ఒక డిజైన్లో టంబ్లర్, కాఫీ గ్లాసెస్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, చిన్న మాణిక్యాలు ఉన్నాయి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. ఫుల్ వెయిట్ ఉంది, భలే ఉండింది. నిజంగా ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి కొంటే మన తరతరాలకి యూజ్ అవుతుందేమో అనిపించింది. ఇంత పెద్ద టంబ్లర్ అంటే అంత పెద్ద టంబ్లర్ అది. సర్వింగ్ స్పూన్స్ అట్లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. గుంత పొంగనాల ప్యాన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో. చిన్న సర్వింగ్ స్పూన్స్, ఈటింగ్ స్పూన్స్, చిన్నగా దేవుడి దగ్గర ప్రసాదం అట్లా పెట్టుకోవడానికి చిన్న బౌల్స్, ఇట్లా నార్మల్గా మనం ప్రసాదం అట్లా పెట్టుకోవడానికి దేవుడి దగ్గర డైలీ పూజలకి బాగుంటుందేమో అన్నట్టు అనిపించింది. ఇవన్నీ ప్లేట్స్. ఇంకో టంబ్లర్ అయితే మనకి మామిడికాయ పచ్చళ్ళ సీజన్ వచ్చేస్తుంది కనుక ఫుల్ ఆఫ్ జాడీలు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మంచి పెద్ద సైజ్ జాడీ వచ్చేసి 1000 రూపీస్ ఉంది. నార్మల్గా అయితే 100 రూపీస్, 120 అట్లా కూడా ఉన్నాయి. ఇవన్నీ మీడియం సైజు. ఇంకా దీనిపై షెల్ఫ్లో పెద్ద ఉన్నాయన్నమాట. 1000, 1020, 700, 800 ఇవన్నీ కూడా మనకి ఆ ప్రైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి.
సో ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఇంకేమైనా కొత్త షాప్స్ చూడాలి అనుకుంటున్నారు ఆర్ కొత్త కలెక్షన్ ఏమన్నా చూడాలి అనుకుంటున్నారు అంటే అది కూడా చెప్పండి. డెఫినెట్గా నేను ఆ వీడియో తీసి మీకు నా ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఏం అవైలబుల్గా ఉంటుంది అనేది నా ఛానల్ చూసి అయితే తెలుసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు